హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు అనంతపూర్లో టవర్ క్లాక్ పక్కనే ఉన్న టీఎఫ్ఎం రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. సో ఏం ఆర్డర్ చేస్తాం, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, వెరైటీ ఏమైనా తెలుసుకుందాం. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసారు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. టీఎఫ్ఎం రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చేసాం. సో లోపలికి సో గైస్, అనంతపూర్లోని టీఎఫ్ఎం రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది టవర్ క్లాక్ పక్కనే ఉందన్నమాట. ట్రెండ్స్ షాపింగ్ మాల్ అప్ స్టేర్, కంప్లీట్గా అప్ స్టేర్. సో మెనూ కార్డ్ చూసిన తర్వాత తినేస్తావా? ఏ మహేష్, ఏం ఆర్డర్ పెట్టినావా? కుండ బిర్యానీ ఆర్డర్ పెట్టినావా? ఏరా తినేస్తావా? వీడియో చేస్తున్నా. సో గైస్, కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం, వచ్చింది. మనోడైతే చూపిస్తున్నాడు. ఇప్పుడు అది సరిపోద్దా ఇద్దరికి మహేష్? సరిపోద్దా? తినేసావా? ఏ మహేష్, ఏమది జ్యూస్ ఏమో ఆర్డర్ చేసినావు? ఈసారి గోలీ సోడా కాదే, లెమన్ జ్యూస్. లెమనా? లెమన్ జ్యూస్ ఏమి లెమన్ పిన్లేదా? దానికే పెట్టినారు. గ్రీన్ టీ మాట కానీ స్ట్రా వదిలేసి నార్మల్గా తాగుతున్నా. స్ట్రా ఇచ్చింది పిల్ల. స్ట్రా స్ట్రా పెట్టే పోయింది అబ్బా సర్వ్ చేసి. అర్థం నాకు మళ్ళీ ఫస్ట్ టైం అనుకుంటారు. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఇలా స్టైల్గా పాష్గా తాగల. నువ్వు ఇది నీళ్ళు తాగినట్టు తాగుతున్నావు. అమ్మాయిలు తాగలేదా? అమ్మాయిలు తీసుకొని గంట సేపు చేస్తారా పై కూడా. హాయ్ గర్ల్స్. ప్రకాష్ ఎట్లుందిలే కుండ బిర్యానీ? కొంచెం మసాలా ఎక్కువైంది. ఎక్స్ట్రా రైస్ ఇస్తే మళ్ళీ చాలా ఎక్కువ ఉండిపోయింది. లెమన్ కూడా తీసుకోలేదు. లెమన్ కూడా తీసుకోలేదా? లెమన్ పిండేది. ఇంకా వాటర్ ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. గైస్, ఇదంతా టీఎఫ్ఎం రెస్టారెంట్ కుకింగ్ సెక్షన్ అనమాట ఇటు సైడ్. సో కంప్లీట్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది. ట్రెండ్స్ షాపింగ్ స్టోర్ పైన. సో మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్. మొత్తానికి కుండ బిర్యానీ తినేసిన ప్రకాష్. నార్మల్ బిర్యానీకి ఈ కుండ బిర్యానీకి డిఫరెన్స్ ఏముంది ప్రకాష్? డిఫరెన్స్ ఏమంటే ఇప్పుడు మనం కుక్కర్లో అవి అని చెప్పి ఏదో తింటున్నాం, కానీ ఫాస్ట్గా అయిపోయింది లైఫ్ అంతా. ఏదో టైం మిషన్లా తినేస్తున్నాం. కానీ కుండ బిర్యానీ అంటే లైక్ కుండలో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అనమాట. ఫుడ్ కానీ కట్టెల పొయ్యి మీద చేసుకున్నా మనకి చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇదైతే హెల్తీ అనమాట. అందుకే ఈరోజు ఇది ఆర్డర్ చేశాను నేను. నార్మల్ బిర్యానీ ఉన్నా సరే కుండ బిర్యానీ ఆర్డర్ చేయడానికి కారణం అంటే అదే. ఓకే. సో న్యాచురల్గా ఉంటుంది అనమాట కుండ బిర్యానీలో తింటే. సో అదే అనమాట. టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. 300 రూపీస్ అంట పాట్ బిర్యానీ. సో టీఎఫ్ఎంలో ఎప్పుడైనా అనంతపూర్కి వెళ్తే ట్రై చేయండి గైస్. మరిన్ని కట్ చేసినావా? లేదు. మరిన్ని అర్థం పడుతుంది వీడియోల కోసం, మరిన్ని కుండ బిర్యానీ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. ఫైనల్లీ టీఎఫ్ఎం రెస్టారెంట్లో పాట్ బిర్యానీ, అదే కుండ బిర్యానీ మెనూ కార్డ్ని అటు తిప్పి ఫైనల్గా కుండ బిర్యానీ ఆర్డర్ చేసేసి తినేసాం. సో ఇది అడ్రస్ వచ్చేసి అనంతపూర్లో టవర్ క్లాక్ ఉంది కదా. సో టవర్ క్లాక్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ట్రెండ్స్ షాపింగ్ మాల్ అప్ స్టేర్లో ఉంటుంది కంప్లీట్గా. మీరు ఇప్పుడు చూస్తున్నారు అడ్రస్, లొకేషన్ ఇదే అనమాట, టీఎఫ్ఎం రెస్టారెంట్. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ లొకేషన్ ఉంది కదా, ఇక్కడైతే చాలామంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటారు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సో మనం వాళ్ళతో మాట్లాడి ముందే చెప్పేస్తే బిఫోర్గా ఆ డెకరేషన్ కూడా చేస్తారనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ సాంగ్స్, క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది. మీరు తీసుకోలేదు లెమన్ సోడా? స్టార్ట్. కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. అదే మ్యాజిక్. ఓకే, చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి గైస్, రెస్టారెంట్ మెయింటెనెన్స్ కానీ హైజెనిక్గా నీట్గా చాలా బాగుంది. సర్వీస్ కూడా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అనంతపూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక మొదలెడదామా? సార్, టేస్ట్ అదిరింది సార్.
సో అలా అనంతపూర్లో టీఎఫ్ఎం స్కై లాంజ్ రెస్టారెంట్లో అయితే లంచ్ చేయడం జరిగింది పాట్ బిర్యానీ. సో ఇక్కడ పాట్ బిర్యానీ మాత్రమే కాదు, మిల్క్ షేక్, పిజ్జా, బర్గర్స్, ఆల్ ఐటమ్స్ ఉంటాయి, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇదన్నమాట, మొత్తం వుడెన్తో చేసింటారు, చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఫర్నిచర్ అంతా చాలా క్లాస్ లుక్ ఉంటుంది. సో ఆల్రెడీ మీరు విజిట్ చేసి ఉంటే మీరు అక్కడ టేస్ట్ ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. సో లేకపోతే ఎప్పుడైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి తప్పకుండా. సో చెప్పాను కదా, నియర్ టు టవర్ క్లాక్, జస్ట్ 5 to 10 minutes వాకబుల్ డిస్టెన్స్. సో అదన్నమాట ఈ ఫుడ్ బ్లాగ్. ఏదో టైంపాస్కి ఏదో రికార్డ్ చేసాం కానీ ఇది ఇలా వీడియో పరంగా వస్తుంది అనుకోలేదు. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు సింగిలా? ఆ కరువు ప్రాంతాల నుంచి ఇంకా బయటికి రాలేదా?